మాట ఒకటి చేత మరొకటి కులం చూసి కునుకు తీస్తే నీతి నిలవదు పాలకుల చేత అన్నట్టు ఆదోని ఎమ్మెల్యే ఘటన అందుకు అద్దం పట్టినట్లయింది. అంటరాని వాడంటూ రాతియుగం నాటి కాలంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. ఇంత డిజిటల్ యుగం వచ్చాక కూడా అదే రాతియుగం నాటి కాలం పోకడలు ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్నాయి. అందులోనూ ప్రజాప్రతినిధిగా ఉన్న ఓ ఎమ్మెల్యే కులం చూసి మతం చూసి మాట్లాడడం తీవ్రమైన చర్చకు దారితీసింది. ఆదోని నియోజకవర్గ పరిధిలోని దానాపురం గ్రామంలో దళిత సర్పంచి చంద్రశేఖర్ను ఎమ్మెల్యే పార్థసారథి వేదిక ఎక్కనీయకుండా అవమానించడంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో ఎమ్మెల్యే పక్కన నించుని ఉన్న టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ సర్పంచ్ ఎస్సీ అని చెప్పడంతో మరింత వివాదాస్పదమైంది. ఇకపోతే పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ జనసేన మద్దతుతో గెలిచిన పార్థసారథి ఈ పార్టీల నేతలను కలుపుకొని ముందుకు సాగడంలో విఫలమయ్యారని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. తన విజయం బీజేపీ బలం, తన మాటకారితనంతోనే సాధ్యమైందని భ్రమించారంటూ ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏకపక్షంగా వ్యవహరించి ఆదోనిలో బీజేపీని బలపరిచేందుకు వైసీపీ నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ వైఖరి కూటమి ఐక్యతను దెబ్బతీసి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేలా చేసింది. అయ్యా సర్పంచ్ నోరా ఒక నెల వరకు నోరా ఏమై బిస్సీనా సరే ఎందుకని డబ్బులు వచ్చినాయి అయ్యా సర్పంచ్ నోరా ఒక నెల వరకు నోరా ఏమై బిస్సీనా సరే ఎందుకని డబ్బులు వచ్చినాయి అయ్యా సర్పంచ్ నోరా ఒక నెల వరకు నోరా ఏమై బిస్సీనా సరే ఎందుకని ఎన్నికల సమయంలో అవినీతి భూ కబ్జాలకు దూరమని చెప్పిన పార్థసారథిపై ఇప్పుడు అదే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్గేడి కాలనీలో 2 కోట్ల విలువైన స్థలం ఆధార్ కార్డు మార్పింగ్తో దొంగ రిజిస్ట్రేషన్ చేసినట్లు అనుచరుడు డాక్టర్ కిరణ్పై ఆరోపణలు చేస్తున్నారు. అక్రమ రేషన్ బియ్యం, ఇసుక, గరుసు రవాణాలో అనుచరుల జోక్యం, సబ్ రిజిస్ట్రార్పై ఒత్తిడి, మున్సిపల్ కాంట్రాక్టుల్లో వసూళ్ల ఆరోపణలతో వివాదం మరింత ఉధృతంగా మారింది. దానాపురం గ్రామ దళిత సర్పంచి చంద్రశేఖర్ను వేదిక ఎక్కనీయకుండా అవమానించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. సర్పంచి ఎస్సీ అని తెలియగానే ఎమ్మెల్యే ఆ సర్పంచ్ను కిందనే నిలబెట్టడంతో అది కాస్త ప్రజాగ్రహానికి దారితీసింది. ఈ ఘటనపై అట్రాసిటీ కేసు నమోదై రాష్ట్రవ్యాప్త చర్చనీయాంశంగా మారింది. కూటమి నేతలతో విభేదాలు, వైసీపీ బలపడడంతో పార్థసారథి రాజకీయంగా ఒంటరి అవుతున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు వర్గంతో ఘర్షణ వైసీపీకి అనుకూలంగా మారింది. కూటమి ఐక్యత లేకపోవడం, అక్రమ ఆరోపణలు, కుల వివక్ష వివాదం పార్థసారథిని చులకన చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా నియమితుడైన ఎమ్మెల్యే ఒక ప్రాథమిక ప్రజాస్వామ్య స్థాయిలో ప్రజలతో కలిసి పనిచేయాల్సిన దళిత సర్పంచ్ను వేదికపైకి రానివ్వకుండా అవమానించడమే కాదు, అది వీడియోగా పబ్లిక్ డొమైన్కి రావడంతో ప్రజల మనసుల్లో కల్లోలాన్ని రేకెత్తించింది. ఇదంతా కులాన్ని ఆధారంగా తీసుకుని జరిగిన విభేదంగా పేర్కొనడం దళితులకు ఇంకా సామాజిక న్యాయం దూరమేనా అనే అనుమానాలకు తావిస్తుంది.
ఈ ఘటనపై అట్రాసిటీ కేసు నమోదు కావడం, దళిత సంఘాల పెద్ద ఎత్తున నిరసనలకు దారితీయడం ఈ ఘటనను కేవలం ఒక జిల్లాలో మాత్రమే కాక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మార్చింది. ఇక రాజకీయ పరంగా చూస్తే పార్థసారథి తన సొంత బలం మీద గెలిచానని చెప్పుకుంటూ సహకార కూటమిలోని ఇతర పార్టీల నేతలను పట్టించుకోకుండా వ్యవహరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. టీడీపీ, జనసేన నాయకత్వ లోపం లేకుండా ప్రజలతో చొరవగా ఉండడానికి ప్రయత్నిస్తుండగా పార్థసారథి వైసీపీ నాయకులతో సన్నిహితంగా ఉండే ప్రయత్నాలు కూటమిలో పగుళ్లకు దారితీస్తున్నాయి. మరోవైపు ఆర్థిక అక్రమాలు, భూ కబ్జా ఆరోపణలు కూడా పార్థసారథిపై ముప్పుగా మారాయి. ఈ వ్యవహారాల మధ్యలో పార్టీ తోటివారి అనుభవాలను పట్టించుకొని పార్థసారథి తీరును తనపై ఆధారపడే పార్టీకి ఇచ్చే గౌరవమేంటి అంటూ పార్టీ శ్రేణులే ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. పార్టీలో విశ్వాసం కోల్పోవడం, కూటమి ఐక్యత దెబ్బతినడం, సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం పార్థసారథికి రాజకీయంగా గట్టి పోరుతో సమానంగా మారాయి. స్థానిక ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుంటే ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడం, పార్టీ శ్రేణులంతటినీ కలుపుకొని నడపడం పార్థసారథికి అత్యవసరమైంది. లేకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు మరింత అస్థిరతకు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే పార్థసారథికి రాజకీయంగా ఒంటరితనం తప్పదనే సంకేతాలు కనబడుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో అందరినీ కలుపుకొని ముందుకు సాగడం పార్థసారథికి పెద్ద సవాలుగా మారిందనే చెప్పుకోవాలి.